రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో భీమరావు పార్టీ సత్తా చాటుతుందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జెడ్ శ్రవణ్ కుమార్ అన్నారు. ఆయన కావల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై తాము ఉద్యమం కొనసాగిస్తామని, దళిత క్రిస్టియన్లను ఎస్సీగా గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భీమరావు పార్టీ జిల్లా అధ్యక్షుడు మైనంపాటి యేసురత్నం తదితరులు హాజరయ్యారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో భీమరావు పార్టీ సత్తా చాటుతుందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జెడ్ శ్రవణ్ కుమార్ అన్నారు. ఆయన కావల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై తాము ఉద్యమం కొనసాగిస్తామని, దళిత క్రిస్టియన్లను ఎస్సీగా గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భీమరావు పార్టీ జిల్లా అధ్యక్షుడు మైనంపాటి యేసురత్నం తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితులు మీ దృష్టికి తీసుకోవాలి. ఒక వ్యక్తి కానీ, ఒక సమూహం కానీ, ఒక ప్రభుత్వం కానీ, ఒక వ్యవస్థ కానీ దేశంలో ప్రామాణికంగా గౌరవించాల్సింది రాజ్యాంగం. ఒకసారి రాజ్యాంగం అనేది విచ్ఛిన్నమైతే దేశ సమగ్రతకు, దేశ భద్రతకు నిప్పు పెట్టుకున్న వాళ్ళు మనమే. 80 సంవత్సరాలైనా భారతదేశంలో ఐకమత్యం, ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒకటే అని చెప్పేటువంటి ఒక విశిష్టమైనటువంటి గౌరవం రావడానికి కారణం రాజ్యాంగం. రాష్ట్రంలో 1.10 లక్షల మంది ఉన్నటువంటి ఆదివాసీలు, దళితులు, దళిత క్రైస్తవుల ఓట్లు నాకు అవసరం లేదని ప్రచారం చేసి అవుట్ రేట్గా నువ్వు ఈ రోజున ప్రకటించినటువంటి నీవు ఒక క్షణం కూడా ఆ సీట్లో కూర్చోవడం కాదు. అందుకనే జూన్ 28వ తారీఖున దళితులు, దళిత క్రైస్తవులు, ఆదివాసీ 1,00,000 మందితోటి ఒక బహిరంగ సభ ఏలూరులో నిర్వహించింది. సభ ఒక చరిత్రను సృష్టించబోయేటువంటి సభ. ఈ సభ రాష్ట్ర ప్రభుత్వాలకి కరువు కలిగించేటువంటి సభ. మా హక్కులు మాకు కావాలి అని వెలుగెత్తి సాగేటువంటి సభకి ఒకే ఒక నినాదం, బాయ్కాట్ రఘురామ, పత్రఫ్ రఘురామ, పత్రఫ్ రఘురామ, బాయ్కాట్ రఘురామ. తక్షణమే రఘురామకృష్ణరాజుని డిప్యూటీ స్పీకర్ పదవిలో నుంచి తొలగించాలి. పార్టీలో నుంచి బాయ్కాట్ రఘురామ, పత్రఫ్ రఘురామ అనే నినాదంతో రేపు ఏలూరులో జూన్ 28వ తారీఖున సభకు సన్నాహ సభకి ఈరోజు నెల్లూరు ఇచ్చేసాం. నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మైనంపాటి వారి మిత్ర బృందం ఈరోజు అద్భుతమైనటువంటి సన్నాహ మీటింగ్ నిర్వహించారు. ఈ జిల్లా నుంచి కూడా అధిక సంఖ్యలో జనాలు వస్తారని ఆశిస్తున్నాం. ఈ కార్యాలయం ఓపెనింగ్ కూడా ఇదే సందర్భంగా పెట్టుకోవడం చాలా మంచి విషయం. నెల్లూరు జిల్లాలో ఎన్నో అట్రాసిటీస్ జరుగుతుంది, ఎన్నో బాధలు జరుగుతుంది, ఎంతోమంది కష్టంలో కన్నీళ్ళలో ఉన్నారు. అలాంటి వారందరికీ నేను పిలుపునిస్తున్నా. ఈ రోజు వరకు మీకు మీ సమస్యను అడ్రస్ చేసే ఒక ఆఫీస్ లేదు. ఈ రోజు నుంచి ప్రతి కష్టంలో, ప్రతి బాధలో, ప్రతి కన్నీళ్ళలో ఉన్నటువంటి వాటికి బలహీన వర్గాల, దళిత మైనార్టీ వర్గాల ప్రజలకు ఈ ఆఫీస్కి ఏరావు అడ్రస్గా ఉంటుంది అని నేను నెల్లూరు జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాను. మీకు ఏ కష్టం వచ్చినా ఇక్కడికి రండి. ఇక్కడ నుంచి నా దగ్గరకు సమస్య వస్తుంది. ఖచ్చితంగా ఈ సమస్యని ఒకవేళ అడ్రస్ చేసే విధంగా మేము మెకానిజాన్ని ఏర్పాటు చేస్తున్నాం. న్యాయస్థానాల ద్వారా దాని సమస్యను అడ్రస్ చేస్తాం. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ప్రధాన కార్యాలయాలు ఓపెన్ చేశాం. ఇప్పటికే అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాల్లో, మండల కార్యాలయాల్లో ఆఫీసులు ఓపెన్ అవుతుంది. ఈ ఆఫీసుల యొక్క సర్వీసెస్ని వాడుకోమని ప్రజలు తమకు ఉన్నటువంటి కష్టాలని, తమకు ఉన్నటువంటి బాధలని చట్ట పరిధిలో నిర్వహించుకునే విధంగా ముందుకు నడిపించమని